వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి తడిసి ముద్దైన పరిస్థితి. అయితే ఐఎండీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే కొన్ని జిల్లాల్లో అంటే దాదాపు ఒక 20 జిల్లాలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనప్పటికీ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో మాత్రం వరద నీరు ప్రవాహం ప్రతి గంటకి పెరిగే పరిస్థితి చూస్తున్నాం. అయితే అత్యధికంగా దాదాపు 51 సెంటీమీటర్ల వర్షపాతం మనం ఖమ్మంలో నమోదైనప్పటికీ ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఖమ్మం అంతా కూడా వరద నీరుతో, వరద ప్రవాహంతో మనకు కనిపిస్తుంది. ఇటు వరంగల్లో కూడా సేమ్ సీన్ మనకు కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్లో మనం చూస్తుంటే కూడా రైల్వే ట్రాక్ కూడా నీళ్ళల్లో తేలియాడే పరిస్థితి. ఈ 3 రోజుల్లో కురుస్తున్న వర్షాలకి తెలంగాణ జిల్లాలు అన్నీ కూడా అతలాకుతలమైపోతున్నాయి. వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొర్లే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ తొలుత తెలంగాణ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సో తర్వాత ఇప్పుడు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. సో తెలంగాణ జిల్లాలు కొన్ని వాటిల్లో మనం చూస్తుంటే అత్యధికంగా 51-52 సెంటీమీటర్ల పాటు వర్షపాతం నమోదైందంటే ఎంత సీరియస్గా ఉంది కండిషన్ అనేది మనం అందరం కూడా ఒకసారి చూడాలి. ఈ సెంటీమీటర్ల వర్షపాతం అంతా కూడా మనకి డేంజర్ బెల్స్ని మోగించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక ప్రజెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ మనం చూద్దాం. సో నేనైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. ఈ హైదరాబాద్లో మనం చూస్తుంటే కొన్ని చోట్ల తుంపర్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షమే నమోదైంది. ఇంకొన్ని చోట్లలో కొన్ని తేలికపాటి వర్షపాతం అయితే నమోదైంది. అయితే హైదరాబాద్లో మనం చూస్తుంటే చాలా చోట్లలో ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్ అన్ని జోన్స్లో కూడా మినిమం 6.1, 6.4, 6.8 సెంటీమీటర్లుగా వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో ఉండే మనం జంట జలాశయాలు ఇప్పటికే నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఇటు హుస్సేన్ సాగర్ వైపు మనం చూస్తుంటే ఇప్పటికే 513.9 FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ని కూడా హుస్సేన్ సాగర్లో వాటర్ లెవెల్ క్రాస్ అయింది. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ మనం హుస్సేన్ సాగర్లో చూస్తున్నాం. అయితే పిక్కట్ నాలా కావచ్చు, కుక్కట్పల్లి దగ్గర నుంచి వస్తున్న నాలా కావచ్చు, దాదాపు 9 ప్రాంతాల నుంచి వస్తున్న నాలాలన్నీ కూడా తూమ్ల నుంచి హుస్సేన్ సాగర్లో కలవడంతో లోటత్తు ప్రాంతంలో ఉండే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉండే వాళ్ళకందరూ కూడా GHMC అలర్ట్ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్తో చాలా కేర్ఫుల్గా ఉండాలని, ఇప్పటికే అక్కడ అప్రమత్తంగా ఉండాలి ప్రజలని నిన్న రాత్రి నుంచే వాళ్ళకి అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఇటు జంట జలాశయాల పరిస్థితి కూడా అట్లనే ఉంది. అండ్ దాంతోపాటు షేర్లింగంపల్లి టు కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అంటేనే మనకందరికీ తెలుసు గొలుసు కట్టు చెరువులకు నిల్వ. అట్లాగే షేర్లింగంపల్లి టు కుత్బుల్లాపూర్ దగ్గర ఉండే దాదాపు 22 చెరువులు కూడా నిండు కుండల్లా మారిపోయినాయి. వచ్చే వర్షపాతంతో వరద నీరుతో నిండు కుండల్లా మారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అయితే దీని ఎఫెక్ట్ చెరువు అంచుల్లో కావచ్చు, అండ్ దాంతోపాటు కట్ట దగ్గర ఉండే ప్రజా ఆవాసాలపైన కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అందుకనే అక్కడ కూడా మాన్సూన్ టీం ఇప్పటికే ప్రజలను అలర్ట్ చేసే పనిలో పడింది. ఇక షేర్లింగంపల్లి దగ్గర ఉండే అండర్వే రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పటికే అది నీటి మట్టం దాదాపు సగం వరకు కూడా నీళ్లతో నిండిపోయిన పరిస్థితి. ఇక 2 or 4 వీలర్స్ కావచ్చు, బస్సెస్ రాకపోకలు ఆ రోడ్ నుంచి పూర్తిగా కూడా కంప్లీట్గా అక్కడ నుంచి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉండే గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి ఇంకో షార్ట్ కట్ వే అయితే ఉంటుందో అండర్ వాటర్ వే, సో అది కూడా నీట మునిగిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇదంతా కూడా అందుకనే సర్కార్ కూడా స్కూళ్ళకి హాలిడే ప్రకటించింది. సో అందుకనే అవసరం ఉంటే తప్ప బయటికి రండి, లేదు అంటే బయటికి రాకపోవడమే ఉత్తమం. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వర్షపాతం నమోదవుతుంది. ఇక ప్రజెంట్ బంజారా హిల్స్ ఏరియా మనం చూస్తున్నట్టయితే కొంతవరకు సేఫెస్ట్గానే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఒక 4 సెంటీమీటర్ల వరకు మాత్రమే వర్షపాతం నమోదైన పరిస్థితి. భారీ వర్షం అయితే కనిపిస్తలే, కేవలం తుంపర్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ మిగతా ప్రాంతంలో మాత్రం సీన్ అట్లా లేదు. ఇక్కడ నుంచి అటు అమీర్పేట కావచ్చు అండ్ కుక్కట్పల్లి ఏరియా వరకు చూస్తుంటే ఫుల్ వాటర్ లెవెల్ ఉంది. అటు IDPL చెరువు కావచ్చు, ఎల్లమ్మ బండ చెరువు దగ్గర కూడా వరద నీరు చేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ ఇటువైపు మనకి షేక్పేట్ కావచ్చు, టొలిచౌకి కావచ్చు, హైటెక్ సిటీ, నాన్క్రమ్ కూడా, కాజాగూడ వైపు కూడా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే పరిస్థితి. దాదాపు 3 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న వర్షపాతం నమోదైంది. సో అందుకనే హాలిడే కదా, జాలీగా ఎంజాయ్ చేయాలి, బయటికి రావాలనే ఆలోచన ఉంటే మాత్రం అది బ్రేక్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు ఎక్కడ వరద నీరుతో మునిగిపోతుందో తెలియదు రోడ్లు, అండ్ ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుందో తెలియని పరిస్థితి. మ్యాన్ హోల్స్లో పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిసారి మాన్సూన్ వస్తుంది అంటే నాలాలలో పడి చనిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. అండ్ మ్యాన్ హోల్లో
మింగే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అందుకనే హైదరాబాద్ ప్రజలందరూ కూడా హై అలర్ట్లో ఉండాలి. అండ్ హైదరాబాద్ కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. సో అందుకనే ఈ అలర్ట్స్ కావచ్చు, ఈ నమోదవుతున్న రెయిన్ సెంటీమీటర్స్ అందరూ కూడా మనం అప్రమత్తం చేయడానికి అని చెప్పి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొంత లోతట్టు ప్రాంతం ఉన్నవాళ్ళు కావచ్చు, కొంత నీరు ఉన్నవాళ్ళు కావచ్చు, ఏమవుతుందిలే అని కాలు పెట్టినరో అక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలీదు, అక్కడ నాలా అంచున మీ కాలు పడుతుందో తెలీదు. అందుకనే చాలా 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 అప్రమత్తంగా ఉండాలి పరిస్థితి. ఇప్పటికీ కూడా హైదరాబాద్, తెలంగాణలో కొన్ని జిల్లాలు ఇప్పటికే రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఉంటే హైదరాబాద్ మాత్రం ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించడం జరిగింది. అందుకనే అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే మాత్రమే బయటికి రండి. అండ్ ప్రత్యేకంగా చెరువులు కట్టెల దగ్గర ఉండేవాళ్ళు అండ్ దాంతోపాటు హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల వాళ్ళు హై రిస్క్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్లో ఇప్పటికే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వరద నీరు చేరింది కాబట్టి హై అలర్ట్లో హుస్సేన్ సాగర్ దగ్గర, హిమాయత్ నగర్ అంటిల్ మనకి VST వరకు కూడా అదంతా కూడా ఒక డేంజర్ జోన్గానే భావిస్తున్నారని చెప్పొచ్చు. ఇటు మనకి బేగంపేట వైపు చూస్తుంటే కూడా బేగంపేట వైపు ఉండే బ్లైండ్ స్కూల్స్ దగ్గర కూడా ఇప్పటికే వరద నీరు నెమ్మదిగా చేరే పరిస్థితి. మన గతంలో కూడా చూసినాం, మాన్సూన్ వర్షపాతం కంటిన్యూగా కురిసింది గట్టిగా. దాదాపు ఒక 4-5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందంటే ఆ ఏరియా అంతా కూడా వాటర్ లాగిన్తో నిండిపోతుంటుంది. అందుకని ఈసారి అధికారులు ముందుగానే అప్రమత్తంగా ఉన్నారు. అక్కడ ఉండే వాటర్ డ్రైన్స్ కావచ్చు అండ్ దాంతోపాటు వాటర్ లాగిన్స్ అంతా కూడా క్లియర్ చేసే పనులు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ఆ ఏరియాస్ అన్నీ కూడా సేఫ్ ఉన్నాయి. కానీ అది కంప్లీట్గా సేఫ్ అని కూడా చెప్పలేం. అందుకనే హైదరాబాద్లో ఉండే ప్రతి కాలనీ వాళ్ళు, ప్రతి బస్తీ వాళ్ళు హై అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ని కూడా వాతావరణ శాఖ హైదరాబాద్కి ప్రకటించింది కాబట్టి. సో ఇది ఓవరాల్గా తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్లో నమోదవుతున్న వర్షపాతం అండ్ అలర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.